మిత్రులారా నమస్తే. హిందీ భాష అధ్యయనం వల్ల లేదా పాఠశాలల్లో హిందీ భాష బోధన వల్ల ఏమైనా నష్టం ఉందా? ఎవరికైనా ప్రమాదం ఉందా? ఉంటే ఏమిటి? ఎందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఇంత తీవ్రంగా హిందీ మీద విరుచుకుపడుతున్నాడు? తమిళనాడులో మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమం ఎందుకు ఇంత తీవ్ర రూపం దాల్చింది? దీని వెనుక కారణాలేంటి? ఆ విషయాన్ని మిగిలిన సదరన్ స్టేట్స్ ఎందుకు అంత తీవ్రంగా పట్టించుకోవటం లేదు? అసలు ఈ త్రిభాషా సూత్రం ఏంటి? ఆ సిద్ధాంతం ఏంటి? దాంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటి? ఏదైనా కుట్ర కోణం ఉందా? ఎవరైనా ఆధిపత్య భావజాలంతో పెత్తనం చేయాలనేటటువంటి దురుద్దేశంతో ఈ హిందీ భాష ఇంపోజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుందా? వీటిని అన్నింటినీ గమనించడానికి కొంచెం స్థిమితంగా కొంచెం చరిత్రను పరిశీలించుకుంటూ జరుగుతున్నటువంటి వర్తమానాన్ని ఒక్కసారి ఆకళింపు చేసుకొని విషయాన్ని సంయమనంతో అర్థం చేసుకుంటే మనకు అన్నీ కూడా తేటతెల్లమవుతాయి. మిత్రులారా, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. హిందీ అవసరమా లేదా? త్రిభాషా సిద్ధాంతం ఏంటి? స్టాలిన్ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు? దాని ప్రభావం మిగిలిన సదరన్ స్టేట్స్ మీద, దక్షిణ భాషల మీద ఎట్లా ఉంటుంది, ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది అంతా కూడా. ఇందులో ఒకటేమిటయ్యా అంటే, ఒక భాషని మరొక భాష మీద రుద్దడం, ఒక భాషని ఇతర భాషల మీద తీసుకొచ్చి బలవంతంగా అక్కడ రుద్ది దాన్ని కంపల్సరీ చేసి దాని అధ్యయనాన్ని, దాని బోధనని అత్యవసరం చేసి అనివార్యం చేసి ఇలాగ జరగడం వల్ల ఏమి సాధించాలనుకుంటున్నారు హిందీ ప్రాంత వాసులు, హిందీ ప్రాంత నాయకులు? ఇది కదా కీలకమైనటువంటి విషయం. స్టాలిన్ చెప్తున్నా, స్టాలిన్ తండ్రి కరుణానిధి చెప్పినా, అంతకుముందు పెరియార్ రామస్వామి దగ్గర నుంచి ఎవ్వరు చెప్పినా ద్రావిడ భాషలు వర్సెస్ హిందీ భాష, సంస్కృత భాష, ద్రావిడ సంస్కృతి వర్సెస్ ఆర్య సంస్కృతి. అక్కడ నుంచి చరిత్ర దగ్గర నుంచి వస్తే ఆర్యులు వచ్చి ద్రావిడుల మీద ఆధిపత్యాన్ని చలాయించి ద్రావిడుల్ని అణచివేసి ఇక్కడ మూలవాసుల్ని అణచివేసి వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ భాషని, వాళ్ళ సంప్రదాయాల్ని ఏ విధంగా మన మీద రుద్దారు ఏమిటి అనేటటువంటిది చరిత్రలో చాలా చాలా అధ్యాయాలుగా మనకి కుప్పలు తెప్పలుగా ఉంది. దీని అంతటినీ పక్కన పెడదాం. తమిళనాడు ప్రజలు, తమిళనాడు నాయకులు తరతరాలుగా, దశాబ్దాలుగా ఎందుకు హిందీని వ్యతిరేకిస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు ఆ ఉద్యమం ఎందుకు ఫోర్ ఫ్రంట్కి వచ్చింది? ఎందుకు ఫోర్ ఫ్రంట్కి వచ్చిందా అంటే, ఇటీవల కాలంలో కేంద్రం ఇచ్చేటటువంటి సర్వశిక్షా అభియాన్ దానికి సంబంధించినటువంటి పథకంలో అంతర్గతంగా ఇవ్వాల్సినటువంటి నిధుల్ని తమిళనాడుకి ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే, తమిళనాడులో హిందీని బోధించడం లేదు కాబట్టి. అసలు హిందీ ఏంటి, హిందీని బోధించాలనేటటువంటి మీ ఆధిపత్య భావజాలం ఏంటి, మీ పెత్తనం ఏంటి, మేము ఎందుకు బోధించాలి ఇక్కడ, మా పిల్లలు హిందీని ఎందుకు నేర్చుకోవాలని చెప్పేసి వాళ్ళు మళ్ళీ తిరుగుబాటు బావుట ఎగరవేశారు. సో దీనికి సంబంధించి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, స్టాలిన్ ఇటీవల బ్రహ్మాండమైనటువంటి పోస్ట్ కూడా పెట్టాడు. అదేమిటంటే, కేవలం హిందీని మూడో భాషగా బోధించడం వల్ల ఇక్కడేం కొంపలేం అంటుకుపోవటం లేదు, కానీ ఉత్తరాది నాయకులు, ఉత్తరాది రాజకీయం అంతా కూడా శతాబ్దాలుగా చేసింది ఏమిటయా అంటే, ద్రవిడుల మీద పెత్తనం చేయడానికి అనేక రూపాల్లో అనేక అస్త్రాలు సంధిస్తూ ఉంటారు. దాంట్లో ఈ భాషా అస్త్రం ఒకటి, హిందీ అస్త్రం ఒకటి. దీని ద్వారా ఏమవుతుందయా అంటే, మీరు హిందీని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, ఒక భాషగా నేర్చుకోమంటారు. తర్వాత ఏం చేస్తారు? చట్టాలలో హిందీ ఉంటుంది, న్యాయ సూత్రాలలో హిందీ ఉంటుంది, అలాగే పరీక్షలు, ముఖ్యంగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు కానీ, ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు కానీ, ప్రశ్నపత్రాలు అన్నీ కూడా హిందీలో ఉంటాయి. ఇంగ్లీష్ సరే పక్కన పెడితే హిందీలో ఉంటాయి. అనేక రూపాలుగా అనేక సూత్రాలతో మీరు హిందీతో ముట్టడిస్తూ ఉంటారు.
అనివార్యంగా మా పిల్లలు ఏం చేస్తారు, అనివార్యంగా ఇన్ఎవిటబుల్లీ దే ఆర్ కంపెల్డ్ టు లెర్న్ హిందీ. అంటే అది ఎటువైపు దారితీస్తుందంటే అల్టిమేట్గా తమ మాతృభాషని మరిచిపోవడం, తమ మాతృభాష పట్ల చాలా చిన్న చూపు కలగడం అనేటటువంటిది జరుగుతుంది అనేది ఇది చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుంటే తప్ప అర్థం కాని విషయం అన్నమాట. అందుకని ఆ స్టాలిన్ దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. పోతే ఇది ఇది దీన్ని ఇక్కడ పక్కన పెట్టి నెక్స్ట్ మళ్ళీ మరొకసారి ఈ విషయం దగ్గరికి వద్దాం. కొంత మీకు వివరణ ఇచ్చిన తర్వాత త్రిభాషా సిద్ధాంతం అని చెప్తున్నారు. 2020లో వచ్చింది. 2020లో ఈ త్రిభాషా సూత్రం ఏమిటయా అంటే అన్ని పాఠశాలల్లోనూ 3 భాషలు, మాతృభాష, రెండో భాషగా ఇంగ్లీషు, అలాగా మూడో భాషగా సౌత్ స్టేట్స్లో హిందీని బోధించాలి అనేటటువంటిది. వాళ్ళు ఎక్కడా హిందీని బోధించాలి సౌత్ స్టేట్స్లో అని చెప్పలే, కానీ అమలులో జరిగిందేమిటి, హిందీయే అమలు జరుగుతుంది, హిందీ బోధనే జరుగుతుంది. అలాగే ఆచరణలో జరిగిందేంటి, నార్త్లో ఎక్కడా కూడా ఒక సౌత్ లాంగ్వేజ్ని వాళ్ళెవ్వరూ కూడా మూడో భాషగా తీసుకోలేదు. ఇది పచ్చి వాస్తవం అన్నమాట. హిందీ లేదంటే ఇంగ్లీష్ ఎలాగో ఉంటుంది, హిందీ లేదంటే సంస్కృతం. ఈ మధ్య సంస్కృతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు విషయం ఏమిటయా అంటే క్రమక్రమంగా అనేక రూపాలలో దక్షిణాది వారిని లిమిట్ చేసి ఒక పక్కకు గెంటేసి వాళ్ళకి ఏ విధమైనటువంటి పాలనాధికారంలో కానీ, నిర్ణయాధికారంలో కానీ, చట్టాల రూపకల్పనలో కానీ ఎందులో కూడా వీళ్ళకి తగినంత ప్రాతినిధ్యం లేకుండా చేయాలంటే వాళ్ళని అనేక రకాలుగా అసహాయుల్ని చేసేయాలనేటటువంటి ఒక అంతర్గతమైనటువంటి కుట్ర కోణంతో మొదటి నుంచి కూడా ఉత్తరాది నాయకులు దక్షిణాది మీద ఈ విధమైనటువంటి దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. ఇది తమిళులు బాగా గుర్తించారన్నమాట. ఉదాహరణకి 3 భాషల సిద్ధాంతం ఏదైతే ఉందో, త్రిభాషా సూత్రం అంటామే, 3 లాంగ్వేజ్ ఫార్ములా అని చెప్పి. సో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాలో నిజంగా అమలు చేస్తే ఏం చేయాలి, ఉదాహరణకి దక్షిణాది రాష్ట్రాల్లో మూడో భాషగా హిందీని బోధిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా దక్షిణాది భాషలని మూడో భాషగా బోధించాలి. ఉదాహరణకి యూపీని తీసుకుంటే యూపీలో కొన్ని పాఠశాలల్లో తెలుగు, కొన్ని పాఠశాలల్లో తమిళం, కొన్ని పాఠశాలల్లో కన్నడం, కొన్ని పాఠశాలల్లో మలయాళం, ఇట్లాగా కొన్ని పాఠశాలల్లో కన్నడ, ఇట్లాగా పెట్టాలి ప్రతి రాష్ట్రంలోనూ. అంటే ప్రతి రాష్ట్రంలోనూ కూడా జరగాలి. అది జరిగిందా? జరగలేదు. ఇంకొకటి ఏమిటయా అంటే ఈ హిందీని దొడ్డిదారిన ప్రవేశపెట్టి కనీసం మూడో భాషగానైనా సరే వీళ్ళు అధ్యయనం చేయడం ద్వారా క్రమక్రమంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూపీఎస్సీ లాంటి కీలకమైనటువంటి ఎగ్జామినేషన్స్ విషయంలో కూడా వాళ్ళు ఇంగ్లీషు ఇంతకుముందు ఉండేది హిందీలో కూడా వాళ్ళు రాసుకోవచ్చు అభ్యర్థులు. అంటే హిందీ మాతృభాషగా ఉన్నటువంటి వాళ్ళు హిందీలో కూడా రాయొచ్చు. కానీ అదే విషయాన్ని సదరన్ లాంగ్వేజెస్లో కూడా ఎవరి మాతృభాషలో వాళ్ళు రాసుకోవచ్చు అని చెప్పొచ్చు కదా. తెలుగువాడు తెలుగులో, కర్ణాటక వాడు కన్నడంలో, మలయాళం వాడు మలయాళీలో రాసుకోవచ్చు కదా. అట్లాంటి అవకాశం ఉందా? లేదు, పెట్టలేదు. సో హిందీ భాషని ఆ విధంగా అంటే నేషన్ వైడ్గా ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు జరిగేటటువంటి వాటిల్లో హిందీ మాధ్యమం ఉంటుంది, కానీ వేరే ఇతర భాషల మాధ్యమం ఉండదు. అది అంటే పరోక్షంగా అన్నమాట. ఒక్కొక్కటి మీరు అలాగే కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటటువంటి అన్ని పథకాలు కూడా ఈ మధ్యన ఇంకా హిందీ పేరులే పెడుతున్నారు. సర్వశిక్ష అభియాన్ అంటారు, ఆత్మనిర్భర్ భారత్ అంటారు, ప్రధానమంత్రి అన్నదాన యోజన అంటారు. ఇట్లా రకరకాలుగా హిందీ పేర్లతో పథకాలు పెడతారు. అదే పథకాలకి తమిళనాడుకు పంపించేటప్పుడు ఆ పథకాన్ని తమిళ భాషలోను, తెలుగునాటకు పంపించేటప్పుడు తెలుగులోను, కర్ణాటకకు పంపించేటప్పుడు కన్నడంలోను, కేరళకు పంపించేటప్పుడు మలయాళంలోను పంపిస్తారా? ఆ పథకాలకి ఆయా భాషల్లో పేర్లు పెడతారా?
చట్టాలు రూపొందించేటప్పుడు హిందీలో రూపొందించినప్పుడు ఇతర దేశ భాషల్లో కూడా ఆ చట్టాలని రూపొందిస్తున్నారా? లేదు, కేవలం హిందీలో లేదా ఇంగ్లీష్లో. అల్టిమేట్గా ఏమవుతుంది, పిల్లలు ఓహో ఇంగ్లీషు మనకి ఎలాగో అవసరం, హిందీ కూడా ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనకి హిందీ కూడా అవసరమే అని చెప్పేసి ఒక పరోక్షమైనటువంటి ఒత్తిడితో బలవంతపు విద్యాబోధన, బలవంతపు భాషా బోధన అనేటటువంటిది ఇక్కడ జరుగుతుందన్నమాట. పైకి చెప్పకపోయినా మీరు చెప్తున్నారు, కేంద్ర మంత్రులు చెప్తున్నారు, ఈ త్రిభాషా సిద్ధాంతంలో హిందీయే పెట్టాలని మేము చెప్పాము అంటే హిందీయే అమలు జరుగుతుంది. సో అమలులో ఆచరణలో ఏం జరుగుతుంది అది మనం చూస్తే స్టాలిన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అనేటటువంటిది మనకి అర్థమవుతుందన్నమాట. సో ఇదే కానీ కంటిన్యూ అయితే కొంతకాలానికి ఏమవుతుంది, మీ భాషలు కనుమరుగైపోతాయి, అదృశ్యమైపోతాయి, అంతర్ధానం అయిపోతాయి. ఇప్పటికే చాలా భాషలు అంతర్ధానమైనవి నాయన, గ్రహించుకోండిరా అని చెప్పి ఈ ద్రవిడ భాషల ప్రతినిధులకు, ప్రజలకు, నాయకులకు స్టాలిన్ చాలా అరిచి మరీ ఆవేదనతో చెప్తున్నాడు. ఆయన మొన్న ఒక పోస్ట్ పెట్టినప్పుడు అది చాలా సంచలనమైంది. ఇప్పటికే ఏ భాషలు అంతరించిపోయినాయి హిందీ ప్రభావంతో. హిందీ అనేటటువంటి కొండ చెలువ ఏ భాషలను మింగేసింది. అవధి, భోజ్పురి, మైథిలి, సంథాలి, ఛత్తీస్గఢీ ఇట్లాంటి చాలా భాషల లిస్ట్ ఇచ్చి ఆ భాషలన్నీ ఉదాహరణకి బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో చాలా అత్యధిక జనాదరణ కలిగినటువంటి భాషలవి. అసలు హిందీ హార్ట్ ల్యాండ్గా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఏ స్టేట్స్ని అయితే, ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ, ఆ స్టేట్స్లో అసలు హిందీ కంటే కూడా ఎక్కువగా మాట్లాడేటటువంటి భోజ్పురి, మైథిలి, సంతాలి లాంటి, అవధి, ఈ మగధి ఇట్లాంటి భాషలు అనేక భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నీ కూడా అంతరించిపోయినాయి లేదా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఇదిగో ఇదే పరిస్థితి రేపొద్దున మన 5 దక్షిణ రాష్ట్రాల్లో కూడా మన మాతృభాషలకు రావచ్చు. ఖబర్దారని తెలుగు వాళ్ళకి, కన్నడిగులకి, మలయాళీలకి కూడా ఆయన హెచ్చరిక చేశాడు. మొదటి నుంచి ఇన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా తమిళులు తమ భాషను కాపాడుకుంటూ వచ్చారు. అందుకని అన్నమాట. ఎందుకు అయితే దీనివల్ల మన భాషలకి ప్రాబల్యం తగ్గిపోయిందా, ప్రాభవం తగ్గిపోయిందంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది. క్రమక్రమంగా చూడండి, మన తెలుగునాట 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా చూడండి, తెలుగు భాష పట్ల ఆదరణ ఉందా, సంస్కృతం, హిందీ పట్ల ఆదరణ ఉందా, ఇంగ్లీష్ అనేది ఇది అనేది పక్కన పెట్టండి. సో అంతర్లీనంగా చాప కింద నీరులాగా హిందీని రుద్దడం వల్ల ఏమవుతుందా అంటే ఆయా భాషలు అంతరించిపోతూ ఉంటాయి అన్నమాట. సో అంతరించిపోవడం అనేటటువంటి అంతరించి మాకు అవకాశం ఉంటే చాలు కదా అంటే ఎవడు ఏం చెప్పలేడు. వాళ్ళు ఎందుకు పట్టుబడుతున్నారు అనేటటువంటిది ఇదన్నమాట కారణం. ఇక్కడ ఒక్క విషయం, ఇంకోటి నా అనుభవంలో నేను చూసిన విషయం మీకు ఒకటి చెప్తాను. ఆల్రెడీ ఉంది ఒక ప్రయోగం అనేది దేశంలో జరుగుతుంది. దీన్ని ఎవ్వరూ చెప్పట్లేదు. మొత్తం దేశంలో ఈ త్రిభాషా సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారు కానీ నిన్న మొన్న చిదంబరం రాసినటువంటి వ్యాసం కూడా చూశాను, చాలామంది మాట్లాడుతున్నారు చూశాను. కానీ జవహర్ నవోదయ విద్యాలయాలు అనేవి ఉన్నాయి ఈ దేశంలో, ఎక్సెప్ట్ తమిళనాడు. వాళ్ళు హిందీ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయలేదు. కానీ మిగిలిన రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఉంటుంది. 1984లో ఆ ప్రాంతంలో స్థాపించారు. రాజీవ్ గాంధీ హయాంలో దీన్ని మొదలుపెట్టారనమాట. సో అద్భుతమైనటువంటి అక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటిది వస్తుంది, మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే అక్కడ 3 భాషల సూత్రం ఏదైతే ఉందో 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేటటువంటిది అది అమలు జరుగుతూ ఉంది. ఎలా అమలు జరుగుతుందయ్యా అంటే నేను ముందు చెప్పానే, సౌత్ స్టేట్స్లో, దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ 3వ భాషగా ఉంటే, నార్త్ స్టేట్స్లో ఎక్కడెక్కడైతే నవోదయ విద్యాలయం ఉందో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో 3వ భాషగా, ఒక ప్రాంతంలో కన్నడం, ఒక ప్రాంతంలో తమిళం, ఒక ప్రాంతంలో మలయాళం, ఒక ప్రాంతంలో కాశ్మీరీ, ఒక ప్రాంతంలో గుజరాతీ, ఇట్లా అన్ని రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఆయా ప్రాంతాల్లో ఉంటాయన్నమాట. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ ఇలా ఉంటుంది. నిజంగా ఇలాగే ఉంటే మంచిదే. కానీ
హిందీ అనేటటువంటిది, హిందీ బోధన అనేటటువంటిది, శిక్షణ అనేటటువంటిది పర్ఫెక్ట్గా జరుగుతుంది. కానీ ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాలో సౌత్ స్టేట్స్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇట్లాంటివి, అక్కడ నామమాత్రపు బోధన అనేటటువంటిది జరుగుతుంది. కానీ వాటి పట్ల సరైనటువంటి ఉత్సుకత కానీ, వాటికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ కానీ అక్కడ ఇవ్వరు. ఎందుకంటే నేను ఒక 3rd లాంగ్వేజ్ టీచర్గా బీహార్లో నవోదయ స్కూల్స్లోనే పనిచేసి వచ్చిన అనుభవం నాకుంది. ఉదాహరణకి హిందీ వారోత్సవం, పక్షోత్సవం అని జరుపుతూ ఉంటారు దేశం అంతా కూడా. మన వాళ్ళు ఇక్కడ విపరీతంగా ఆడంబరంగా చేసుకుంటారు. కానీ అదే ఒక తెలుగు భాషా ఉత్సవం, తెలుగు భాష మాతృభాషా ఉత్సవం అనేటటువంటిది, తమిళ భాషా ఉత్సవం అనేటటువంటిది, లేదా కన్నడ భాషా ఉత్సవం అనేటటువంటిది నార్త్లో ఎక్కడైనా స్కూల్స్లో చేస్తారా? వారోత్సవం, పక్షోత్సవం కాదు, ఒక్కరోజైనా ఉత్సవం చేస్తారా? అందులో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పాల్గొంటారా? అసలు అక్కడ ఉన్న పిల్లలే అడుగుతూ ఉంటారు, మాకు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి అని. మిత్రులారా, అల్టిమేట్గా ఉపయోగం ఉన్న చోటే అధ్యయనం కూడా ఉంటుంది. అవసరం ఉన్న చోటే ఆ భాషను నేర్చుకునేటటువంటి అగత్యం ఉంటుంది. అవసరం లేకపోతే నేర్చుకోము. ఇవన్నీ అయిన తర్వాత ఒక ప్రశ్న మనకి ముందుకు వస్తుంది. తమిళనాడు ప్రజలు హిందీని నేర్చుకోవట్లేదు, పిల్లలకి హిందీకి నేర్పట్లేదు. దానివల్ల వాళ్ళకి హిందీ రాలేదా అంటే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హిందీ నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నట్టు హిందీ కూడా చాలామంది నేర్చుకుంటారు. కానీ హిందీని పాఠశాలల్లో బోధించకపోవడం వల్ల ఆ ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందా? మిగిలిన దేశాలతో పోలిస్తే, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆ మిగిలిన రాష్ట్రాల పిల్లల కంటే తమిళనాడు పిల్లలు ఏమైనా వెనకబడి ఉన్నారా? విద్యలోనూ, ఉద్యోగంలోనూ, రాజకీయాల్లోనూ, సాంస్కృతిక రంగంలోనూ, ఆర్ట్ అండ్ లిటరేచర్ రంగంలోనూ ఎందులోనైనా తమిళులు వెనకబడి ఉన్నారా? హిందీని నేర్చుకోకపోవడం వల్ల ఎందులోనూ వెనకబడి లేరు. వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందున్నారు. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక కొత్త టర్మ్, ఒక కొత్త పదం ఆవిర్భవం అయితే ఆ కొత్త పదాన్ని తమిళంలో సృష్టించుకునేటటువంటి మెకానిజంని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అది అంటే మాతృభాషను కాపాడుకోవాలనేటటువంటి తపన, కుతూహలం ఉంటే సరిపోదు, ఆచరణ కూడా కావాలి. వాళ్ళు ఆచరణాత్మకంగా వాళ్ళ భాషని కాపాడుకుంటారు. నీ భాషను నువ్వు కాపాడుకోవాలంటే ఇతర భాషలు వచ్చి నీ మీద పెత్తనం చేయకుండా నువ్వు చూసుకోవాలి. ఒక భాష కాదు, 100 భాషలైనా నేర్చుకోవచ్చు. అది కీలకమైనటువంటి విషయం అన్నమాట. అంటే ఆచరణలో 3 భాషల సిద్ధాంతం అనేటటువంటిది ఆచరణలో జరిగిన చాప కింద నేరులాగా జరుగుతున్నది ఏమిటయ్యా అంటే, హిందీ రుద్దడం, హిందీని తీసుకొచ్చి రుద్దడం ద్వారా ఆ హిందీ సంస్కృతి, హిందీ ప్రాంతపు భావజాలం, వీటినన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి క్రమక్రమంగా మన భాషలు మాయమైపోయేటట్టు, మటుమాయమైపోయి, అంతర్ధానం అయిపోయి మనము హిందీకి బానిసలం అయ్యేటట్టుగా అవ్వడం తప్ప అంతకు మించి ఏమీ లేదు. మన స్వయం సమృద్ధిని సాధించుకోవడానికి మన మాతృభాషను కాపాడుకోవడం అనేటటువంటిది అనివార్యం. మాతృభాషతో పాటు నువ్వు అనేక భాషలు కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. నవోదయ విద్యాలయాల్లో జరుగుతున్నటువంటిది ప్రయోగాత్మకంగా జరుగుతుంది. దాన్ని ఎవరూ కూడా ప్రస్తావించడం లేదు. కానీ అది మంచి ప్రయోగం. ఆ ప్రయోగాన్ని దేశమంతటా కూడా అమలు చేసి, అటు హిందీ ప్రాంత నాయకులు, ఇటు దక్షిణ ప్రాంత నాయకులు అందరూ కూర్చొని దీని మీద కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకొని, ఒకరి భాష వల్ల మరొకరి భాష అంతరించిపోకుండా, ఒకరి భాష అణిచివేయబడకుండా, ఒకరి సంస్కృతి మరొకరి సంస్కృతి, ఇది అన్ని భాషల, అన్ని సంస్కృతుల సర్వ సమ్మేళనమైనటువంటిది మన దేశం. కాబట్టి ఈ అఖండ భారతం, సమైక్య భారతం ఇలా ఉండాలి అంటే ఎవరి భాష, ఎవరి ఉనికి, ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటూ మొత్తం దేశం ఉనికిని కాపాడుకోవాలనేటటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి దాన్ని మనం ఆశ్రయిస్తే సరిపోతుంది. కానీ ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకటే పార్టీ, ఒకే నాయకుడు, ఈ విధంగా ఒకే అనుకుంటే చివరికి మనం బానిసలుగానే మారిపోతాం. అంటే ఈ మొత్తం స్టాలిన్ మొదలుపెట్టినటువంటి ఈ భాషోద్యమం కేవలం స్టాలిన్ మొదలుపెట్టింది కాదు, అంతకు ముందు నుంచి కూడా తమిళులు అందుకని తమ భాషను కాపాడుకోవడం అనే దానివల్లే హిందీని వ్యతిరేకించాల్సి వస్తుంది తప్ప హిందీ మీద ద్వేషం కాదు. ఇది తమిళులకు హిందీ పట్ల ద్వేషం అనుకుంటారు. తమిళులకు హిందీ పట్ల ద్వేషం కాదు. హిందీని మా మీద రుద్దడం వల్ల మేము కనుమరుగైపోతాం,
మా భాష మా సంస్కృతి అంతర్ధానం అయిపోతుంది, కాబట్టి బలవంతంగా మీరు చేయొద్దు. పిల్లలు ఐచ్ఛికంగా స్వేచ్ఛగా ఏ భాష నేర్చుకోవాలన్నా మాకు అభ్యంతరం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ మొత్తం భాషా వివాదంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. లాంగ్వేజ్ ఫ్యాసిజం ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ కంట్రీ అని అన్నాడు స్టాలిన్. ఇది లాంగ్వేజ్ ఫ్యాసిజం, ఇది భాషా ఫ్యాసిజం మా మీద మీరు చేస్తున్నటువంటిది, దీన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఇప్పుడు పెద్ద ఉద్యమం అగ్గి రాజుకున్నట్టుగా రాజుకుంది. తమిళనాడు అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ హిందీ అక్షరాలు కనిపిస్తే వాటిని నల్ల రంగు వేసేసి తీసేస్తున్నారు. ఇది క్రమంగా వేరే దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా ఆలోచించేటట్టుగా ఆ ఉద్యమం నడుస్తుందన్నమాట. ఇది మిత్రులారా, ఇది దేశం యొక్క సమైక్యతకు సమగ్రతకు భాషల యొక్క అస్తిత్వానికి ఏమాత్రం వైరుధ్యం లేదు, ఏమాత్రం సంఘర్షణ లేదు. భిన్నత్వంలో ఏకత్వం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటామే, అది అన్ని భాషలు హాయిగా సమృద్ధంగా విలసిల్లినప్పుడే, అన్ని సంస్కృతులు హాయిగా సమృద్ధంగా విలసిల్లినప్పుడే ఈ అఖండ భారతం అనేటటువంటిది కూడా సజీవంగా ఉంటుంది తప్ప ఒకే భాష ఉండడం వల్ల మొత్తం అందరూ కూడా ఒకే భాషకి సాగిలపడి బానిసలుగా మారిపోవడం వల్ల అఖండ భారతం అనేటటువంటిది ఏముండదు, ఆ అఖండంలో అఖండత్వం ఏముండదు, పాఖండం తప్ప. అందుకని ఈ భాషా ఉద్యమాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇది ఒంటెద్దు పోకడలో వెళ్ళేటటువంటి విధానంగా వెళ్ళిపోకుండా అందరూ కూర్చొని పరిష్కరించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. మీ భాష మేము నేర్చుకుంటాం, మా భాష మీరు నేర్చుకోండి, ఇలాగైతే ఓకే అనేటటువంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. అలాగే మొత్తం దేశంలో ప్రవేశపెట్టే ప్రతి పథకం పేరు, ప్రతి న్యాయ సూత్రం పేరు, ప్రతి చట్టం పేరు, ప్రతి తీర్పు ఏదైనా సరే హిందీలో ఉన్నట్టే భారతీయ భాషలో అన్నింటిలోనూ కూడా రూపొందించాలి. ఈ రోజున ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది కాబట్టి అన్ని భాషల్లోనూ రూపొందించి ఏ రాష్ట్రాలకి ఏ పథకాలను మీరు ఏ చట్టాలను ఏ సూత్రాలను పంపిస్తారో ఆయా భాషల్లో పంపిస్తే ఎవరికి అసలు ఈ గొడవే ఉండదు, అసలు ఎవరు కూడా మీ పెత్తనం ఏంటని అడిగేదే ఉండదన్నమాట. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా ఒకడు రుద్దడానికి మరొకడు ఆ రుద్రుడిని వ్యతిరేకించడానికి ఘర్షణ పడుతున్నటువంటి వాతావరణమే ఇది. చూద్దాం ఈ భాషా ఫ్యాసిజం అనేటటువంటిది ఎటు దారితీస్తుంది. దీన్ని వ్యతిరేకించడంలో ద్రవిడులందరూ అంటే దక్షిణాది ప్రాంత వాసులందరూ ఏకమవుతారా ఏమవుతారా అనేటటువంటిది వేచి చూడాలి. ఇది మిత్రులారా ఈ వీడియోలో నేను చెప్పినటువంటి విషయం. బాగుంటే నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే, మీ అభిప్రాయాలు ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి, మనం షేర్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.